జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దేవరాంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న బుడగ జంగాల ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. తమ కుల దైవాలైన పోచమ్మ, నల్ల పోచమ్మ, మదన పోచమ్మ, గాంధారి మైసమ్మ, పోలేరమ్మ, పోతరాజులకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. బుడగ జంగాల ప్రతి కుటుంబం నుంచి చిన్నారులు, మహిళలు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని డప్పు చప్పుల నడుమ ఊరేగింపుగా బోనాలను తీసుకొచ్చారు. తమ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భక్తులు కోళ్లు, మేకలతో మొక్కులు చెల్లించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా భక్తుల రద్దీతో దేవాలయ పరిసరాలు కలకలలాడాయి. ఈ కార్యక్రమంలో దేవరాంపల్లి సర్పంచ్ అజ్మీర కిషన్ నాయక్, ఉప సర్పంచ్ టేకు సంతోష్, కుల సంఘం పెద్దలు టేకు పోచయ్య, తూర్పాటి సారయ్య, టేకు లింగయ్య, కల్లెం బాబు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కాటార మండలం శంకరంపల్లి గ్రామానికి చెందిన బేడా బుడిగ జంగాలము. మేము అనగా ఒక 70-75 సంవత్సరాల నుండి మా తాతలు ముత్తాతల నుండి దిద్దిల శ్రీపతిరావు గారు దేవతలకు ఇచ్చిన ఈ భూమిలో ఆ రోజు నుండి 70-75 సంవత్సరాల దాకా ఇప్పటి వరకు కూడా మేము ఇదే స్థలంలో ఇదే భూమిలో మా దేవతల గుళ్ళు కట్టియడం అనేది జరిగింది. మా దేవతల పేరు నల్లపోషమ్మ, మదన పోషమ్మ, గాంధారి మైసమ్మ, పోలేరమ్మ, పోతరాజు, ముత్యాల పోచమ్మ అనే దేవతలని మేము ఇక్కడ నిలబెట్టుకుని గుళ్ళు కట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము మా పిల్లలు, మా చేను చెలకలు, పాడి పంటలు మేము చల్లగా ఉండాలని ప్రతి ఒక్క సంవత్సరం మేము ఇదే స్థలంలో 7వ నెల 17 తారీఖు నుండి 22 తారీఖు వరకు మాకు ఈ బోనాల పండుగలు అనేది మా పిల్ల పాపలతోని కలకలలాడుకుంటూ మేము సంతోషంగా ఉండాలని ఈ దేవతలని మొక్కడం అనేది జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీలో బేడబుడుగ జంగాలము ఒక మా 300 కుటుంబాలు, చిన్న పెద్ద పిల్ల పాపలు 850 మంది మేము ఇక్కడ నివసిస్తున్నాం. బేడబుడిగ జంగాలము ప్రతి సంవత్సరం మేము చల్లగా ఉండాలి, మా పిల్లలు చల్లగా ఉండాలి, మా కుటుంబాలు గొడ్డు గోద పాడి పంటలు చేను చెలకలు చల్లగా ఉండాలని ఈ దేవతల మొక్కడం అనేది జరుగుతుంది. ఈ రోజు కూడా సకల సంతోషంతోని దేవతలని మొక్కడానికి ఇక్కడికి వచ్చి జాతర అనేది నడిపించుకుంటున్నాము. శంకరంపల్లి గ్రామ పంచాయతీ మా సర్పంచ్ కిషన్ నాయకు, తర్వాత వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ సంతోష్, కుల పెద్ద మనుషులు, మా కులంలో ఉన్న చిన్న పెద్ద అందరూ కుటుంబాలతో మేము సంతోషంగా ఉండాలని ఈ దేవతలన్నీ మొక్కడం అనేది మేము జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన మా వాళ్ళ కుటుంబాలందరికీ చల్లగా పోవాలని కూడా కోరుకుంటున్నాము. ఈ రోజు శంకరంపల్లి గ్రామ పంచాయతీలోను గొల్లపల్లి ఏరియాలో బుడుగ జంగాల కాలనీలో వాళ్ళు ప్రతి మాసంలో ఇక్కడ ఉన్న దేవతలను చేసుకుంటారు. వాళ్ళు చేసుకునే ప్రయత్నంలో మన మీడియా మిత్రులను ఒక్కసారి ఇట్లా ఫోన్ చేసి చెప్పగానే వాళ్ళు వచ్చినందుకు ధన్యవాదాలు. మా వాళ్ళు వాళ్ళందరూ వచ్చి సహకరించినందుకు, వాళ్ళ చుట్టాలు పెద్దలు చిన్నలు అందరూ వచ్చి దేవుళ్ళ కాడ ప్రతి ఒక్కరు మొక్కులు చేసుకుంటారు. కానీ వీళ్ళ బుడుగ జంగాల ఉన్న యూనిట్ ఎవరి దాంట్లో లేదు అని చెప్పేసి నాకు ఒకటే తెలిసింది. వాళ్ళు ఇప్పుడు కూడా ఏ రోజైనా ఇప్పుడు ఇక్కడికి రావాలనుకుంటే రావాలి, ఈ దేవతలను చేసుకోవాలని అంటే అదే వేరే ఎవరి దాంట్లో ఉన్న చిన్న పెద్ద అందరు కలిసి కట్టుగా రారు. వీళ్ళ దాంట్లో ఉన్న యూనిటీ అందరూ కూడా ఆ యూనిటీగానే ఉండాలి. ఆ దేవుళ్ళను వాళ్ళు చేసుకునే ప్రతి ఈ మాసంలో ప్రతి కుటుంబంలో కూడా చాలా ఖర్చులతోనే పెద్ద ఎత్తున వాళ్ళు కూడా అన్ని బలిచ్చుకుంటా అన్ని చేస్తారు. నాకు తెలిసినప్పటి నుంచి కూడా వీళ్ళు ఇక్కడనే ఈ దేవతలను చేసుకుంటున్నారు. ఈ రోజు వరకు వాళ్ళ యూనిట్ని మేము చాలా గౌరవంగా ఒప్పుకుంటున్నా. నేను ఒకటే కోరేది వీళ్ళకి ఎందుకంటే అదే రకంగా ఉండుర్రి. ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా మీ దేవతలను చేసుకొని, మీ కుల దేవతలను చేసుకొని ఇప్పుడు కూడా మీరు యూనిట్తోనే ఉంటే ఎవరన్నా భయపడతాడు ముందోడు, ఏదైనా చేసుకోవచ్చు. మీ యూనిట్ని ఎప్పుడు కూడా మెచ్చుకునేటటువంటిగా ఉంటుంది. శ్రీపతిరావు సార్ భూమి ఇచ్చిండు వాళ్ళకని చెప్పేసి నాకు తెలిసినా తెలియకపోయినా 100% ఈ భూమి పంతులు గారి భూమి అని అంటారు. ఆ సారుకు చనిపోయినా కానీ ఇవాళ గుర్తు చేసుకుంటారంటే దేవునితో సమానం. వాళ్ళు ఈరోజు గుర్తు చేసుకొని చెప్పడం నాకు కూడా అదే. కాబట్టి వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు సంతోషంగా చెప్పుకోవాల్సిన అవసరం మాట ఏమన్నది ఉన్నదంటే, మా తండ్రుల నుండి మా తాతలకు ఇచ్చినటువంటి ఈ జాగాని మా తాతలు కాపాడిర్రు. మా తాతల నుండి మా తండ్రుల నుండి మేము అప్పుడు తండ్రుల తాతల కాంచెలు జరిగినటువంటి ఈ సందర్భం ఆషాఢ మాసం అనేటువంటి బోనాలు సంతోషంగా అప్పటి నుండి ఇప్పటి వారికి గత 70-75 సంవత్సరాల నుండి
జరుగుతున్న ఆచారాలు కానీ మా కుల దైవాలు కానీ సంతోషంగా జరుపుకుంటున్నాం. మాకు ఇది చాలు. మాకు మా పిల్లలు ఉంటారు, మా పిల్లలు మమ్మల్ని తలుసుకుంటారు. అంటే మా అయ్యలు ఇట్లా చేసిరు, మా తాతలు ఇట్లా చేసిరు అని మేము చెప్పాకనే పత్రిక చెలువులు పిలవగానే వచ్చినందుకు సర్పంచ్ గారికి, మా పెద్ద మనుషులు, కుల పెద్ద మనుషులు, అలాగే మీడియా మిత్రుల గారికి, వార్డు మెంబర్లకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.